ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వచ్ఛమైన సంకల్పదారిని, శుద్ధమైన సంకల్పదారిని. నా ప్రతి సంకల్పం విశ్వ కళ్యాణం కోసం. నా ప్రతి సంకల్పం నాకు ఆనందాన్ని ఇచ్చేది. నేను ఆత్మ ఈ క్షణం శుద్ధ సంకల్పదారి స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సర్వకంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. मुरली डेट 23/12/2025। आज का हेडिंग मीठे बच्चे। जो संकल्प ईश्वरीय सेवा अर्थ चलता है उसे शुद्ध संकल्प व निर्संकल्प कहेगा, व्यर्थ नहीं। ఏ సంకల్పాలైతే ఈశ్వరీయ సేవా అర్థం నడుస్తాయో వాటిని శుద్ధమైన సంకల్పము అని అంటారు, వ్యర్థమైన సంకల్పాలు కాదు. ఎవరి పట్లన్నా మంచి ఆలోచించడం, ఏ పరిస్థితి అయినా మంచిగా అవుతుందనే శుద్ధమైన సంకల్పాలు చేయటం, ఇవన్నీ ఈశ్వరీయ సేవా అర్థం నడిపించే సంకల్పాలు. సో వీటిని శుద్ధ సంకల్పాలు అని అంటారు, వ్యర్థమైన సంకల్పాలు కాదు. ప్రశ్న, विकर्मों से बचने के लिए कौन सा फर्ज अदाई पालना करते अनासक्त रहे? मित्र संबंधियों की सर्विस भले करो, लेकिन अलौकिक ईश्वरीय रख करके करो, उसमें मोह का रंग नहीं जाना चाहिए। अगर किसी विकारी संबंध से संकल्प भी चलता है तो वह विकर्म बन जाता है. మరి ఎలాంటి బాబా ఈరోజు సూక్ష్మమైన వికర్మల నుంచి ఎలా మనని మనం రక్షించుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మిత్ర సంబంధికుల సేవను మీరు చెయ్యండి, ఇంట్లో వాళ్ళ సేవను మీరు చెయ్యండి, కానీ ఈశ్వరీయ దృష్టి పెట్టి సేవ చేయండి. మోహం అనే రంగు అంటకుండా సేవ చేయండి. ఎవరితో అయినా వికారి సంబంధాల సంకల్పాలు నడిచిన, నెగటివిటీ, అనవసరం లేని బాడీ కాన్షియస్నెస్ సంకల్పాలు నడిచిన అది చెడు కర్మ, కర్మ అవుతుంది. అందుకని దేని మీద ఆసక్తి లేనటి విధంగా మీరు నడిపించుకోవాలి. ఎంత వీలైతే అంత ఆత్మ అభిమాని స్థితిలో ఉండే పురుషార్థం చేయాలి. అవుట్ ఆఫ్ 24 hours నేను ఎంత సమయం ఆత్మ అభిమాని స్థితిని మెయింటైన్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓం శాంతి. आज तुम बच्चों का संकल्प, विकल्प, निसंकल्प अर्थात कर्म, अकर्म, विकर्म पर समझाया जाता है. సో ఈరోజు బాబా మురళిలో సంకల్పం, వికల్పం, సంకల్పం లేనటిది కర్మ. అంటే కర్మ అంటే ఏంటి? మనం చేసే యాక్టివిటీ. యాక్టివిటీలో థాట్ ఉండదు, యాక్టివిటీలో ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ కూడా చెడు యాక్షన్, వికర్మ, మంచి యాక్షన్, మంచి కర్మ, దాని మీద అర్థం చేయిస్తున్నారు.
ఎప్పటి వరకైతే మనం జీవిస్తామో సంకల్పాలు తప్పక నడవాల్సిందే. సంకల్పాలు లేకుండా మనిషి క్షణం కూడా ఉండరు. తెలుసు కదా, మనం ఈ క్షణం ముల్లి వింటున్నా ఏదో ఒక సంకల్పం నడుస్తూ ఉంటుంది. ఒక క్షణం కూడా ఉండరు. సంకల్పాలు ఇప్పుడు నడుస్తాయి, సత్యుగంలో నడుస్తాయి, అజ్ఞాన కాలంలో కూడా నడుస్తూ ఉంటాయి. సంకల్పాలు ఎప్పుడూ నడుస్తాయి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవ నిమిత్తంగా సంకల్పాలను నడిపిస్తున్నారు. ఆ సంకల్పాలు మంచి సంకల్పాలుగానే ఉన్నాయి. అంతేకాని చెడు సంకల్పాలు అనేవి కలియుగంలోనే నడుస్తాయి. మిత్ర సంబంధీకుల పట్ల మీరు ఎప్పుడు కూడా వికల్పం అనేది పెట్టకూడదు. చెడు సంకల్పం పెట్టినట్టయితే అది వికర్మనే అవుతుంది. సో చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నారు. సంకల్పాలు చెడు పెడితే వికల్పాలు అంటారు. వికల్పాలు చేస్తే వికర్మ వస్తుంది. చెడు కర్మ చేస్తారు. వికర్మ చేస్తే దుఃఖం అనేది ప్రాప్తి చేసుకుంటారు. సో అన్ని రిలేటెడ్. సో ఏదైనా థాట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి యాక్షన్స్ వరకు. సో శుద్ధ సంకల్పాల సేవ అనేది చేయాలి. ఇక్కడ ఇంతమంది పిల్లల్ని బాబా సంభాలిస్తున్నారు, సేవ పట్ల సంభాలిస్తున్నారు. సో అలాగే మన సంకల్పాలు కూడా ఈశ్వరే సేవా అర్థమే ఉండాలి. ఏ సంకల్పాలు కూడా వికర్మలుగా అవ్వకూడదు. వికారీ సంబంధాల పట్ల మీకు ఎలాంటి సంకల్పాలు అనేవి నడవకూడదు. అది తప్పక వికర్మగా అవుతాయి. అందుకే బాబా ఏం చెప్తున్నారు? మిత్ర సంబంధీకులు ఇంట్లో వాళ్ళ సేవ చేయండి, అలౌకిక దృష్టితో సేవ చేయండి. మోహం అనే రంగుని అంటించుకోకండి. ఎలాంటి ఆసక్తి లేనటి వారిగా సేవ చేయండి. నా రెస్పాన్సిబిలిటీ నేను నిభాయిస్తున్నాను అని సేవ చేయండి. సో అప్పుడు మీ ప్రతి కర్మ సంబంధము అకర్మగా మంచి కర్మగానే అవుతుంది. ఎక్కడైనా కర్మ సంబంధాలు అటాచ్మెంట్లోకి వస్తే వెంటనే దాన్ని డిటాచ్గా చేయడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడి చేని మనం పట్టుకున్నాము అంటేనే ఏదో ఒక పదవి ప్రాప్తి చేసుకుంటాము. సో అందుకని మనని మనం చెక్ చేసుకోవాలి. నాలో ఏ వికారం లేదు కదా, నాలో దేహ అభిమానం బాడీ కాన్షియస్నెస్ లేదు కదా, నేను ఆత్మాభిమాని సోల్ కాన్షియస్గా ఉన్నానా, లేక ఏదైనా చెడు వికారం నన్ను తినేస్తూ ఉందా? నేను వికారాలకి అటాచ్ అయ్యాను అంటే నాకు నేను పనిష్మెంట్స్ ఇచ్చుకుంటాను. కొందరిలో కామ వికారం, క్రోధ వికారం, లోభ వికారం, మోహం అనే వికారం ఇలా నడుస్తూనే ఉంటాయి. వారు మంచిగా సేవ కూడా చేయలేరు. వారికి జ్ఞానం పూర్తిగా అర్థం కానటువంటిది. వికారాలతో అటాచ్డ్గా అయ్యారంటే జ్ఞానం సరిగ్గా అర్థం అయినట్టు. సో ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు నేను ఆత్మ వర్త్ నాట్ అ పెన్నీ నుంచి వర్త్ పౌండ్గా చాలా విలువైన ఆత్మగా సోల్గా నేను తయారవ్వాలి. నిశ్చయం ఉండాలి. నేను ఆత్మ స్వయం భగవంతుడి సేవా అర్థం కోసమే ఉన్నాను. నా ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికే ఉన్నాను. నా ప్రతి సంకల్పం ఈశ్వరార్థం నడిపించగలగాలి. ఏ సంకల్పం కూడా చెడు సంకల్పంగా ఉండకూడదు. చెడు సంకల్పం చేశాను అంటే వికర్మ జరిగిపోతుందంటే ఆటోమేటిక్గా దుఃఖాన్ని పొందుతాను. చెక్ చేసుకోవాలి. ఈ సమయం
నా ప్రతి కర్మ అకర్మగానే ఉండాలి. అకర్మ, మంచి కర్మ అనే స్థితినే నేను మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎన్నో సంకల్పాలు నడుస్తాయి. ప్రతి సంకల్పం ద్వారా ఈ ప్రపంచాన్ని శుద్ధంగా తయారు చేయడానికి నిమిత్తంగా అవ్వాలంటే ఏంటి? నా నుంచి బయటకి జనరేట్ అయ్యే ప్రతి థాట్ ఈ ప్రపంచానికి మంచి చేసేటట్టే ఉండాలి. సంకల్పాలను శుద్ధ సంకల్పంగా చేసుకుని నడిపించుకోవాలి. కర్మ బంధనంలోకి రాకూడదు. కర్మ, అకర్మ, వికర్మ గతులను మనం తెలుసుకున్నాం కదా. మరి నేను ఆత్మ ఈ సంగమ యుగంలో ఉన్నాను. నా ప్రతి కర్మ మంచి కర్మగా అవ్వాలి. ఈ విధంగా మనపైన మనం అటెన్షన్ పెట్టి మనకి మనం జాగ్రత్తలను ఇచ్చుకోవాలి. బాబా అయితే ప్రతి ఒక్కరి లెక్కాచారాల్ని చూస్తారు. పిల్లలైన మీరు మీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకునే సమయం కూడా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆత్మ ఫస్ట్ తల్లి గర్భంలోకి వెళ్ళాక అదొక గర్భ జైలుగా భావించి ఎన్ని శిక్షలు తింటారు. నేను ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేయాలా అని ఆత్మ భావిస్తూ ఉంటుంది. సో మీరు అలాంటి శిక్షల నుంచి విడుదల పొందాలి అంటే ఎలాంటి రకమైన దుఃఖం కూడా దుఃఖమే ఇస్తుంది కదా. సో ఎంతగానో పురుషార్థం చేయాలి. निर्संकल्प अवस्था रहने से तुम अपने को क्या किसी भी विकर्मों के दबा सकते। कोई भी कामी पुरुष तुम्हारे सामने आएगा तो उसको विकारी संकल्प नहीं चलेगा. బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు. ఫస్ట్ మీరు ఏ సంకల్పాలు లేని నిర్సంకల్పదారిగా ఈ మైండ్ని క్లీన్, శుద్ధంగా చేసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్, మీ వికర్మలు మీరు వినాశనం చేసుకోవచ్చు. అది ఫస్ట్ అడ్వాంటేజ్. మీ దగ్గర నెగిటివిటీతో వచ్చిన ఎవరైనా ఆత్మ అయినా వికర్మల ఆలోచనతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా వాళ్ళ సంకల్పాలు కూడా ఆగిపోతాయి. ఎందుకంటే మీ నుంచి వాళ్ళకు ఒక పాజిటివ్ ఓరా అనేది జనరేట్ అవుతుంది. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్, దేవీ దేవతల దగ్గర ఆ పిక్చర్స్ దగ్గరికి ఎవరికన్నా వెళ్ళగానే వాళ్ళకి వెంటనే శాంతి అనుభూతి అవుతుంది కదా. అలాగే పిల్లలైన మీరు కూడా ఇప్పుడు గుప్తమైన శాంతిని ఈ ప్రపంచానికి ఇస్తున్నారు. మీ సంకల్పాలు అంత ప్యూర్గా, అంత శుద్ధంగా ఉండాలి. అలాంటి సంకల్పాలు నడిపిస్తేనే యోగయుక్త స్థితిని మీరు మెయింటైన్ చేయగలరు. స్వయం పరమాత్మ వికర్మలను ఆహుతి చెయ్యండి అని చెప్తున్నాను. స్వయం పరమాత్మ పదమాపతులుగా మనల్ని తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ, పరమాత్మ ప్రియ ఆత్మను. నేను ఆత్మ శుద్ధమైన సంకల్పదారి ఆత్మను అనే స్థితిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈరోజు బాబా ప్రతి సంకల్పం ఈశ్వరార్థం, శుద్ధంగా, పవిత్రంగా, విశ్వ కళ్యాణార్థమే ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేశారు. ఈరోజు దానిలో బాబా ఏం చెప్తున్నారు? कोई भी उल्टा कर्म छिपाकर नहीं करना, बाप दादा से कभी भी कोई बात छिपाना नहीं, बहुत बहुत सावधान रहना है. ఎలాంటి ఉల్టా పనులు దాచిపెట్టి చేయకండి. నన్నెవరు చూస్తున్నారులే అని దాచిపెట్టి చేయకండి. మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని చూస్తుంది కదా. నేను ఏ మిస్టేక్ చేసినా నా సబ్ కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అయిపోయి దాని పనిష్మెంట్ అయితే నేను అనుభవించాల్సిందే కదా. సో ఎవ్వరూ నన్ను చూడట్లేదు, బాబా నన్ను చూడట్లేదని భావించకండి. ఏది దాచిపెట్టి చేయకండి. స్టూడెంట్స్ షోస్ మాస్టర్. మరి ఏదైతే చదువుతున్నామో ఇతరులను చదివించాలి. ఎవర్ హ్యాపీ, గాడ్ కి మీరు పిల్లలు. ఈ స్మృతిలో ఉంటూ చాలా సంతోషంగా ఉండాలి.
నేను ఆత్మ ఎవర్ హ్యాపీగా ఉంటాను, శుద్ధంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అనే సంకల్పాన్ని మీరు సదా క్లియర్గా పెట్టుకోవాలి. సో బాబా ఇదే వరదానం కూడా ఇస్తున్నారు. विकाराल रूपी सांप को शैया बनाने वाले विष्णु के समान सदा विजयी और निश्चिंत भव. వికారాల రూపి ఒక శయ్యను కూడా, ఒక పాముని కూడా మీరు ఎలా చేసుకోవాలి? ఒక శయ్యగా చేసుకున్నట్టయితే, అంటే దాన్ని మీరు ఆధీనంలో చేసుకున్నట్టయితే సదా విజయాత్మ, నిశ్చింత ఆత్మగా ఉంటారు. చెప్తారు కదా, విష్ణువు శేషశయ్య పైన ఉన్నట్టు చూపిస్తారు. ఎలాగైతే విష్ణువుని శేషశయ్య పైన ఉన్నట్టు చూపిస్తారు, అది విజయానికి గుర్తు. సహజ యోగి జీవితానికి స్మృతి చిహ్నం. సో మీరు కూడా సహజ యోగి స్వరూపులుగా అయి వికర్మల రూపి పాము పైన విజయాన్ని పొంది సదా విష్ణువు సమానంగా హర్షితంగా నిశ్చింత ఆత్మగా ఉండాలి. स्लोगन, बालक सो मालिकपन की बैलेंस से प्लान को प्रैक्टिकल में लावो. చిన్న పిల్లవాడి నుంచి నేను యజమానిని అనే ప్లాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఎవర్ హ్యాపీ పరమాత్మ పిల్లవాడిని. ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, విష్ణువు ఎలా అయితే హర్షితంగా నిశ్చింతంగా ఉంటారో, నేను ఆత్మ నా లైఫ్ని కూడా అంతే హర్షితంగా ఎవర్ హ్యాపీగా నిశ్చింతంగా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? మన సంకల్పాలని అంత శుద్ధంగా చేసినట్టయితే. సంకల్పాల ద్వారా ఒక లైఫ్ని మనం క్రియేట్ చేయగలం. ఎలాంటి లైఫ్ క్రియేట్ చేయాలనేది మన చేతిలో ఉంది. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ ఎవ్రీ థాట్ వి జనరేట్ into this world. Okay, chalo. Relax. Om Shanti. Nenu Atma. Nischinta Chakravartini. Samadhana Swarupa Atmano. Sarvam Satyagi Atmano. ఒక్క క్షణం నేను ఆత్మ నా ప్రతి సంకల్పం పైన ఆలోచన పెడతాను. నా ప్రతి సంకల్పం ఎంత శుద్ధంగా ఉంది, ఎంత పవిత్రంగా ఉంది, ఎంత సేవాదారి సంకల్పాన్ని జనరేట్ చేస్తున్నాను. నా ప్రతి సంకల్పం ద్వారా నేను ఆత్మ నిశ్చింత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ప్రతి సంకల్పం ద్వారా ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ప్రతి సంకల్పం ద్వారా ఆనందాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine personality, I belongs to the ever happy Father. Happiness is my birthright. I experience unlimited happiness in my every path of this life. The thoughts I generate
creates miracle in this world. I try to make sure my every thought brings happiness in others' life. Every thought is powerful. Every thought try to rule this world. I, the soul, belongs to the unlimited authority who always try to make my thoughts clear and powerful. Hey Father, thank you so much for showing me a path, the path to generate the positive thoughts. I always try to follow the path of the Supreme Father. He is the ever happy Father. Always try to create the aura of happiness surrounding us. The happiness I generate makes every other soul happy. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body. With the God's power, I try to generate positive thoughts into this atmosphere and make my life ever healthy and ever happy. Om Shanti, Shanti, Shanti.